టీచర్ల భవిష్యత్తు ఇప్పుడు ఒక సవాల్గా మారిందని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వెల్లడైంది. లక్షలాది ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులు, వారి భవిష్యత్తును ఒకే ఒక పరీక్ష ప్రభావితం చేయగలదని వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు టెట్పై ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు, ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది. ఈ టెట్కు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇక్కడ చూద్దాం. దీనికి ముందు సుప్రీంకోర్టు గతంలో కూడా ఏమైనా తీర్పులు ఇచ్చిందో కూడా చూద్దాం. అసలు టెట్ గురించి ఉపాధ్యాయులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో కూడా ఇక్కడ చూద్దాం. విద్యా హక్కు చట్టం RTE 2009 అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ NCTE నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడికి ఒకే విధమైన అర్హతా ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గతంలో ఒక కీలక తీర్పునిచ్చింది. ముఖ్యంగా 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన ఒక కేసు ఆధారంగా వచ్చిన ఈ తీర్పు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 2025 సెప్టెంబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. విద్యా హక్కు చట్టం అమలులోకి రాకముందు నియమితులై ఇంకా 5 ఏళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లు 2 ఏళ్లలోగా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని కోర్టు ఆదేశించింది. ఉద్యోగంలో కొనసాగాలన్నా, భవిష్యత్తులో పదోన్నతులు పొందాలన్నా టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. టెట్ పాస్ కాకపోతే భవిష్యత్తులో ఉద్యోగంలో కొనసాగేందుకే అసలు అవకాశం ఉండకపోవచ్చని కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ముఖ్యంగా ఇప్పటికే 20 నుండి 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు ఈ తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారు. వారు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక దశాబ్దాలుగా బోధనలో గడిపిన తమను ఇప్పుడు మళ్ళీ టెట్ పరీక్ష రాయమని బలవంతం పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్నాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబర్ 12వ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరాయి. ఈ నెల 13వ తేదీన ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్లన్నింటినీ ఇప్పుడు కొట్టివేసింది. అయితే ఈ పిటిషన్లపై పూర్తిగా కఠిన వైఖరిని అవలంబించకుండా కోర్టు ఒక చిన్న ఉపశమనం మాత్రం కల్పించింది. గతంలో ఇచ్చిన 2 ఏళ్ల గడువును ఇప్పుడు 3 ఏళ్లకు పెంచింది. అంటే 2027 ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న గడువును 2028 ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది. ఆలోగా టెట్ పాస్ అవ్వాల్సిందేనని గడువు విధించింది. ఈ ఒక్క ఉపశమనం మినహా పాత తీర్పు మొత్తం యథావిధిగా అమల్లో ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు టెట్ను కనీసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలి. ప్రతి పరీక్షకు మధ్య 6 నెలల వ్యవధి ఇవ్వాలి. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గడువును మళ్లీ పెంచేది లేదు. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా టెట్ పాస్ కావడానికి సమయం సరిపోలేదని చెప్పడం భావ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. అయితే వేలాది మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని తమ దృష్టికి తీసుకురావడంతోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి మరో ఏడాది గడువు ఇస్తున్నామని కోర్టు వివరించింది. కానీ ఇక్కడే అసలు వివాదం మరింత ముదురుతోంది. ఎందుకంటే టెట్ ఇప్పుడు కేవలం ఉద్యోగార్హత పరీక్ష కాకుండా పదోన్నతుల్లో కూడా నేరుగా అనుసంధానం అవుతోంది. ఇప్పటి వరకు ప్రమోషన్లలో సీనియారిటీ, ఖాళీలు, సబ్జెక్ట్ అవసరాలు వంటి అంశాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే ఇకపై ఎంత సర్వీస్ చేశామనే దానికంటే టెట్ పాస్ అయ్యామా లేదా అన్నదే కీలక ప్రమాణంగా మారబోతోంది. ఇదే అంశం ఇప్పుడు టీచర్లలో మరింత ఆందోళనకు కారణమైంది. ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తమకు ఉపయోగం లేకపోవచ్చని, టెట్ పాస్ కాని వారికి ఈ నిబంధన అడ్డుగోడగా మారుతోందని, తమ భవిష్యత్తులో ఇకపై ప్రమోషన్ రావేమోనని వారిలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. గతంలోని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదీన జీవో నెంబర్ 36 జారీ చేసి టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహించబడింది కూడా. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని సుమారు 130,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరో 50,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలనే తీర్పుపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇన్ సర్వీస్ టీచర్లకు కొత్తగా టెట్ తప్పనిసరి చేయడం వల్ల విద్యా నాణ్యత పెరుగుతుందనే హామీ లేదని వారు చెప్తున్నారు. పైగా అనుభవజ్ఞులైన టీచర్లపై అనవసరమైన పరీక్షల భారం పడుతుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా భారమైన టెట్ సిలబస్, హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేయడం, రివ్యూ పిటిషన్ల ఫలితం రాకముందే పరీక్షలు నిర్వహించడం వంటి అంశాలపై గతంలోనే వారు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఎన్సిటిఈ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని భావిస్తోంది. అందుకే ఇప్పుడు టీచర్ల సీనియారిటీ జాబితాల్లో ప్రత్యేక టెట్ కాలం చేర్చబోతున్నారు. ఏపీ టెట్ లేదా సీటెట్ అర్హత ఉందా, ఏ పేపర్లో పాస్ అయ్యారు, ఏ సబ్జెక్టు, ఏ మీడియంలో అర్హత సాధించారు వంటి వివరాలను నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. దీన్ని బట్టి భవిష్యత్తులో టెట్ అర్హత ఉపాధ్యాయ సర్వీస్ రికార్డులు కీలక భాగంగా మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గతంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఇన్ సర్వీస్ టెట్ రద్దు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తూనే ఆర్టీఈ చట్టంలో సవరణలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడుతూ 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు దృష్టిలో టెట్ ఇప్పుడు కేవలం ఒక పరీక్ష కాదు, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తికి కనీస అర్హత ప్రమాణంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు అసలు చర్చ టెట్ ఉండాలా వద్దా అన్నది కాదు, దశాబ్దాలుగా సేవ చేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లకు ఈ నిబంధనను ఎలా అమలు చేయాలనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఇకపై మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తే గానీ తెలియదు. బహుశా సుప్రీంకోర్టు తీర్పునే ప్రామాణికంగా తీసుకొని అమలు చేసేందుకే ప్రభుత్వం నిర్ణయించవచ్చని మెజారిటీ టీచర్ల అభిప్రాయం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.